ఒక్కొక్కసారి చాలా బాధేస్తుంది. అయ్యో, ఒక మనిషి నెలంతా కష్టపడి తెచ్చిచ్చే డబ్బుల్ని మనం ఇలా నీళ్లులాగా ఖర్చు పెట్టేస్తున్నామే అనేసి. అప్పుడే మైండ్ లో కూడా ఇలా అనిపిస్తుంది, మనం నెలంతా చేసే వంట వాళ్ళు తినడంలో, మనం నెలంతా ఉతికే బట్టలు వాళ్ళు వేసుకోవడంలో, అప్పుడు మనం వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టడంలో అస్సలు తప్పు లేదు అని చెప్పేసి ఆ బాధను అట్టే మర్చిపోతాం అనమాట. ఇదంతా జస్ట్ ఫర్ కిడ్డింగ్, ఏదో మీతో సరదాగా మాట్లాడాలని చెప్పేసి. కానీ నెలంతా కష్టపడి తెచ్చిచ్చే డబ్బుల్ని ఎంత చిక్కనంగా ఖర్చు పెట్టాలో అంత చిక్కనంగా ఖర్చు పెట్టి ఒక్కొక్క రూపాయిని దాచిపెట్టేది భార్య మాత్రమే. ఆ విషయం మీకు చెప్తే ఇక ఉన్నిస్తారా డబ్బులు, దానికి కావాలి దీనికి కావాలి అని చెప్పేసి సెలవు చేసేస్తారని మేమే చెప్పేస్తాం, అబ్బా నువ్వు ఇచ్చిన డబ్బులన్నీ సెలవైపోయింది అనేసి. కానీ ఎప్పుడైనా ఒకరోజు మీకు చాలా అర్జెంట్ అయ్యి మనీ చాలా అవసరంగా ఉంది అంటే ఫస్ట్ గా మీ చేతిలో డబ్బులు పెట్టేది మీ భార్య ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్క రూపాయిని కూడబెట్టేది మీకోసమే కదా, ఆ డబ్బులు మీదే కానీ చేర్చి పెట్టేది భార్య. సో మీ డబ్బుల్ని మీకు తెలియకుండా తన డబ్బుల్లాగా ఇస్తుంది. భార్యలకుండే పెద్ద టాలెంట్ ఇదే అన్నమాట. ఇలాంటి వాళ్ళని పట్టుకుని మీరు ఇచ్చిన డబ్బులంతా ఖాళీ చేసేస్తావు, ఏందా చేస్తావో అని తిడతారా?